వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. జట్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవడానికి వీలవుతుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఫ్రాంచైజీ మారడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పించినందున మరో ఫ్రాంచైజీకి మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని టాక్ నడుస్తోంది. వేలానికి వెళితే హిట్ మ్యాన్ కు భారీ ధర దక్కుతుందనే చర్చ కూడా ఉంది. కెప్టెన్ గా ముంబై యాజమాన్యం పాండ్యానే కొనసాగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే వచ్చే సీజన్లోనూ ముంబైతోనే హార్దిక్ ట్రావెల్ అవుతాడు. బూమ్రాను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉండదు. సూర్యకుమార్ యాదవ్ ను కూడా ముంబై వదిలిపెట్టకపోవచ్చు. మరో స్థానం కోసం విదేశీ ప్లేయర్ కు లేదంటే భారత యువ ఆటగాడికి అవకాశం ఇవ్వచ్చు. ఆ లెక్కన ముంబై జట్టులో రోహిత్ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వేలంలో హిట్ మ్యాన్ కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఏ జట్టుకు రోహిత్ వెళ్లినా కోట్ల వర్షం కురవడం ఖాయం. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు హిట్ మ్యాన్ మారితే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ కూడా రియాక్ట్ అయ్యాడు. అభిమానులు చర్చించుకుంటున్నట్టుగా హిట్ మ్యాన్ ఫ్రాంచైజీ మారే అవకాశం ఉందన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు గానీ చెన్నై సూపర్ కింగ్స్ కు గానీ వెళ్లొచ్చన్నాడు. ప్రస్తుత సీజన్ వరకే రుతురాజ్ కు సీఎస్కే కెప్టెన్సీ ఇచ్చి ఉంటారన్నాడు. ధోని వదిలేసిన కెప్టెన్సీని రోహిత్ కు ఇచ్చే అవకాశాలుంటాయన్నాడు. వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపునో లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ తరపునో హిట్ మ్యాన్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. అలా జరిగితే ముంబై ఇండియన్స్ అభిమానుల గుండెలు బద్దలవుతాయన్నాడు. గతంలో హైదరాబాద్ వేదికగా రోహిత్ ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. ఐపీఎల్ కెరియర్ ఆరంభంలోనే డెక్కన్ చార్జర్స్ తరపున హిట్ మ్యాన్ బరిలో దిగాడు. 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్తోనే ట్రావెల్ అయ్యాడు. 45 మ్యాచ్ల్లో 890 పరుగులు చేశాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. కెప్టెన్ గా ప్లేయర్ గా తనదైన ముద్ర వేశాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్ అందించాడు. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఐపీఎల్ కెరియర్ ను ఆరంభించిన చోటికే రోహిత్ మళ్లీ చేరుకుంటాడా, హైదరాబాద్ తరపునే మళ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.